హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సీఖనా టాపిక్లో రెండో పార్ట్ అయిన సీఖనేకే కారక్ అంటే అభ్యాసన చేయడానికి సంబంధించిన కారకాలు. అసలు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అంటే ఎటువంటి కారకాలు మనకి అవసరం అనేదే ఈ టాపిక్ చాలా చిన్నదే. అయితే ముందు కారకాలు ఏంటో తెలుసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. అంటే అభ్యాసన కారకాలు शिक्षार्थी से సంబంధిత కారక్ అంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన కారకాలు, నేర్చుకునేవాడికి అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో అభ్యాసనం చేస్తున్నారో ఆ అభ్యాసానికి సంబంధించిన కారకాలు ఏంటి? అతని యొక్క ఆయు, ఏజ్, లింగు. కొన్ని విషయాలు లింగాన్ని బట్టి కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాలు ఏజ్ని కూడా లిమిటేషన్లో చూసుకుంటారు. అంటే నేర్చుకునే వారి విషయాల పట్ల ఆయు, లింగ్ అనేది, దాంతోపాటు పరిపక్వత, మానసిక పరిపక్వత, శారీరకం మరియు మానసిక పరిపక్వత అనేది కూడా మనకి ఈ అభ్యాసన కారకాల్లోకే వస్తుంది. అలాగే థకాన్, టైట్నెస్ మరియు తనలో ఉండే నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి కావచ్చు. ఇట్లాగా తన యొక్క మానసిక కెపాసిటీ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అభ్యాసన కారకాల్లోకి వస్తాయి. అంటే ఒక విషయాన్ని అభ్యాసనం చేసేటప్పుడు ఏ కారకాల మీద ఆధారపడి ఉంటుంది? ఒకటి ఆయు, లింగ్, పరిపక్వత, థకాన్ అనే కారకాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక ఈ టైట్నెస్కి వచ్చేసరికి శారీరక థకాన్, శారీరక గతివిధికే కారణం థకాన్. అలా శారీరకంగా వాళ్ళు ఏ రకంగా ఉన్నాడు, క్యాపబిలిటీగా ఉన్నాడా, లేకపోతే టైట్నెస్ అనేది అందరూ సమానంగా ఉండరు కదా. సో ఇక్కడ శారీరక థకాన్ అంటే శారీరక అవకతవకల వల్ల, లేకపోతే శారీరకంగా డిఫరెంట్ పర్సన్లో డిఫరెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. దీన్నే శారీరక థకాన్ అంటే శారీరకకరమైన అలసట. అలాగే మానసిక అలసట ఏంటి? మానసిక గతివిధం అంటే శారీరకంగా చేసే పనుల్లో అలసట, డైరెక్ట్గా మనం చేసే పనుల్లో అలసట అనేది డిఫరెంట్గా ఉంటుంది. మానసికంగా అంటే చూడండి, లైక్ ఇప్పుడు శారీరక అలసట ఎక్కువగా ఎవరిలో ఉంటుంది? సో వర్కర్స్లో ఉంటుంది. మానసిక అలసట ఎక్కువ ఎవరిలో ఉంటుంది? ఎంప్లాయీస్లో ఉంటుంది. సో డిఫరెంట్ చూడండి, డైలీ లేబర్ వేరు, ఎంప్లాయీస్ వేరు. లేబర్కి వచ్చేసరికి శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. మానసిక అలసట లైక్ పన్నే, లిఖనే, సోచనే, ఆలోచన విధానము. సో ఇదంతా కూడా సిస్టమేటిక్ వర్క్ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళ మీద మానసిక ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. శారీరక ఒత్తిడి అనేది శారీరక పనుల వాళ్ళ మీద ఉంటుంది. అలాగే స్నాయు సంబంధి థకాన్ అంటే స్నాయు సంబంధి అంటే డైరెక్ట్గా మెంటల్లీ ప్రెషర్. సో నర్వస్ సిస్టమ్ మీద బేస్ చూపించేదన్నమాట. व्यक्ति में अवचेतन मन के अधिक काम करने के कारण సో మానసికంగా చాలా ఎక్కువగా స్ట్రగుల్ తీసుకున్నట్టే అప్పుడు స్నాయు సంబంధి థకాన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో స్నాయు సంబంధి థకాన్ మీన్ నర్వస్ సిస్టమ్ టైట్నెస్. ఇక్కడ ఒక్కొక్క టైట్నెస్ ఒక రకంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్షార్థికి సంబంధిత కారక ఆయు, లింగ, పరిపక్వత, థకాన్లోకి వచ్చేసరికి 3 టైప్స్: శారీరక, మానసిక, స్నాయు సంబంధి, నర్వస్ సిస్టమ్ సంబంధించి. అలాగే శారీరక ఆవశ్యకత. సో ఇక్కడ శారీరక ముఖ్యంగా మానవుని యొక్క ఆవశ్యకతలు ఏంటి? ముఖ్యంగా భూక్, తంద్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టుంది. దట్ మీన్ ఆకలి, దప్పిక. చూడండి, ఆకలి, దప్పిక, నిద్ర. ఈ 3 ప్రైమరీ ముఖ్యమైన శారీరక ఆవశ్యకత. ఈ మూడింటిని తీరిన తర్వాతే వ్యక్తి ఏ పనినైనా సరే నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. శిక్షార్థి సంబంధిత మనోవైజ్ఞానిక మానసిక కారకాలు, మానసిక కారకాలు చూడండి. బుద్ధి, స్మృతి, ప్రత్యక్షమత, మనోవైజ్ఞానిక జరూరత్
జరూరత్ జైసే మాన్యతా ప్రాప్త కన్నా అంటే గౌణ లక్షణాలను కూడా చెప్పొచ్చు. దీన్ని మాన్యతా ప్రాప్త కన్నా అంటే వారి యొక్క గుర్తింపుని పొందడం, అలాగే సఫలతా ప్రాప్త కన్నా సో సక్సెస్ అవ్వడము, గుర్తింపుని పొందడము, బుద్ధి, స్మృతి, ప్రత్యక్షమత, భావన, ధ్యాన్ సంబంధి, ఉద్వేగ, సీఖనేకి శైలి, అభిరుచి, ఇవన్నీ కూడా శిక్షార్థికి సంబంధించిన మనోవైజ్ఞానిక అంటే పూర్తి మానసికకరమైన భావాత్మకకరమైన కారకాలు అన్నమాట. అలాగే పర్యావరణ కారకాలు ఏంటి? పరివార్, విద్యాలయ, సామాజిక ఆర్థిక పరిస్థితి, మీడియా, ఇవన్నీ కూడా పర్యావరణ కారకాలు. ఏ కారకాలు ఎందులోకి వస్తాయి, బిట్లు ఎలా పడుతుంది అనేది చూస్తే సీఖనే కా యह కారక నహీ హై అని చెప్పి వేరే పదం ఇవ్వచ్చు, లేకపోతే సీఖనే కా యह కారక్ పర్యావరణీయ కారక్ నహీ హై అంటాడు. సో పర్యావరణీయ కారక్ కాదు అంటే అది భావనాత్మక కారక్, వైజ్ఞానిక కారక కావచ్చు, ప్రైమరీ నీడ్ కావచ్చు. సో ఈ రకంగా పర్యావరణ కారకాలు పరివార, విద్యాలయ, సమాజ, ఆర్థిక స్థితి, మీడియా అంటే సొసైటీ, అలాగే స్కూలు, అలాగే కుటుంబము, ఆర్థిక పరిస్థితులు, సోషల్ మీడియా. సో ఇది పర్యావరణ కారకాలు. మనోవైజ్ఞానిక కారకాలు తనకు సంబంధించిన సైకాలజికల్గా అంటే ఏంటి? బుద్ధి, స్మృతి, ప్రత్యక్ష క్షమత, సక్సెస్ అవ్వడము, తన టాలెంట్ని చూపించాలనుకోవడము, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విధానము, ధ్యానం, ఉద్వేగం ఇది. అలాగే స్నాయు సంబంధి థకానికి వచ్చేసరికి 3 టైప్స్: శారీరక టైట్నెస్, మానసికంగా టైట్నెస్, నర్వస్ సిస్టమ్ టైట్నెస్. అలాగే శారీరక ఆవశ్యకతలు ఏంటి? ఆకలి, నిద్ర, దప్పిక. అలాగే శిక్షార్థిక సంబంధిక కారక శారీరక థకాన్, మానసిక చెప్పుకున్నాం కదా. అలాగే ఆయు, లింగ, పరిపక్వత, ఇవి సీఖనేకే కారక, అభ్యాసన కారకాలు అంటాం వీటినే. ఇంతకు ముందు టాపిక్ మనం ఏం నేర్చుకున్నాము? అభ్యాసనం అంటే ఏంటో నేర్చుకున్నాము. నెక్స్ట్ టాపిక్ ఏంట్రా అంటే అభ్యాసన సిద్ధాంతాలు. మోస్ట్ ఇంపార్టెంట్. దాదాపుగా ఒక 3 మార్క్స్ పడిపోవచ్చు ఈ 7 సిద్ధాంతాల మీద. అసలు ఈ సిద్ధాంతాలు ఏంటి, ఎట్లాగా అనేది చూస్తే అధిగంకే సిద్ధాంతం అంటాము, అభ్యాసన సిద్ధాంతం అంటాము. అలాగే సిద్ధాంతాలకి పేర్లు ఉంటాయి. ఇక్కడ ముందు సంసర్గతవాద సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుకుందాం. అవధారణ సిద్ధాంతాలు అంటారు, సామాజిక సిద్ధాంతం అంటాం. అంటే ఒక సంసర్గవాదాన్ని ఎన్ని రకాలుగా చెప్తున్నాము చూడండి: సంసర్గవాద, అవధారణవాద, సామాజికవాద. ఈ 3 పేర్లు కూడా గుర్తుండాలి. ఈ సంసర్గవాద సిద్ధాంతాల్లో కీలకమైన సిద్ధాంతాలు 4: పావ్లోవ్ వైజ్ఞానిక నిబంధనం, పావ్లోవ్ वैज्ञानिक निबंधन, वाटसन सशक्त निबंध, स्किनर कार्यात्मक निबंध, థార్ండాయిక ప్రయాస్ త్రుటి సిద్ధాంత. ఇక్కడ నిబంధన అంటున్నారేంటి? నిబంధన అనొచ్చు, సిద్ధాంత అనొచ్చు, అలాగే సశర్త అనొచ్చు. సో ఇన్ని రకాలుగా పిలవచ్చు కాబట్టి అన్ని వర్డ్స్ని ఇక్కడ సశర్త వాడాను, ఇక్కడ షర్త్ వాడాను, ఇక్కడ సిద్ధాంత వాడాను, ఇక్కడ నిబంధన వాడాను. అంటే సంసర్గతవాద సిద్ధాంతానికి సంబంధించిన వాదులు ఎవరు అంటే 4 సిద్ధాంతాలు. పావ్లోవ్ వైజ్ఞానిక సిద్ధాంతం, పావ్లోవ్ థియరీ ఆఫ్ పావ్లోవ్, వాట్సన్ థియరీ, స్కిన్నర్ థియరీ, అలాగే థార్ండాయిక్ ప్రయాస త్రుటి ఏవం ప్రయాస థియరీ. సో ఈ యొక్క థియరీలు దేన్ని సంసర్గతవాద సిద్ధాంతము దేన్ని బేస్ చేసుకుని వెళ్తుంది అంటే కేవలము ఎస్ అంటే స్టెమ్యూలస్, ఎస్ అంటే స్టెమ్యూలస్, ఆర్ అంటే తర్వాత వర్డ్, ఆర్ అంటే రెస్పాండ్, ప్రతిక్రియ, స్టెమ్యూలస్ ఉత్తేజన లేదా ఉద్దీపన. మనం ముందు చెప్పుకున్నాము ప్రయోగాత్మక పద్ధతిలో ఉద్దీపన, మామిడికాయని చూడంగానే నోట్లో నీరు ఊరడం అనేది ప్రతిస్పందన లేదా మనలో వచ్చిన రెస్పాండ్ అయితే మనకు స్టెమ్యూలస్ ఏంటి? ఉద్దీపన అనేది ఒక పని చెయ్యడానికి ప్రేరేపించే అంశం ఏదైతే ఉంటుందో అదే స్టెమ్యూలస్, దాన్నే ఉద్దీపన లేదా ఉత్తేజన అంటాము. దీన్ని సంసర్గతవాదుల యొక్క మూలమైన పదాలు ఏంటంటే స్టెమ్యూలస్ మరియు రెస్పాండ్ మీదే వీళ్ళు
నమ్ముతారు. సో వీళ్ళు నమ్మిన సిద్ధాంతాలు ఏంటి అంటే ఇక్కడ 1 పావ్లోవ్ థియరీ, 2 వాట్సన్ థియరీ, 3 స్కిన్నర్ కార్యాత్మక షరతు, థార్ండాయిక్ త్రుటిక సిద్ధాంతం, పావ్లోవ్ వైజ్ఞానిక నిబంధన, పావ్లోవ్ వైజ్ఞానిక సిద్ధాంతం, वाटसन सशर्त अभ्यास, स्किनर कार्यात्मक शर्त, థార్ండాయిక్ ప్రయాస एवं त्रुटि का सिद्धांत. సో ఇది మరి సీఖనాలో మరి మనము అధిగమ కే సిద్ధాంతం. ఏమండి బాగా గుర్తుపెట్టుకోండి, వికాస సిద్ధాంతాలు వేరు, అధిగమ సిద్ధాంతాలు వేరు, అభ్యాసన సిద్ధాంతాలు వేరు, వికాస సిద్ధాంతాలు వేరు. అభ్యాసన సిద్ధాంతాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఆల్రెడీ వికాస సిద్ధాంతాల గురించి ఎప్పుడో మాట్లాడేసుకున్నాము. ఓకేనా? వికాస సిద్ధాంతాల్లో సరే వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకులేండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అభ్యాసన సిద్ధాంతాల్లో పావ్లోవ్, వాట్సన్, స్కిన్నర్, థార్ండాయిక్, అలాగే బ్రూనర్, అట్లానే ఇంకా మొత్తం 7 సిద్ధాంతాలు ఉంటాయి. ఫస్ట్ సిద్ధాంతం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ? పావ్లోవ్ వైజ్ఞానిక సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. పావ్లోవ్ వైజ్ఞానిక సిద్ధాంతం అనేది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ పావ్లోవ్ సిద్ధాంతం, ఇది మీకు తెలిసిందే. ఇక్కడ మీరు పావ్లోవ్ సశర్త సిద్ధాంతం, లేకపోతే శాస్త్రీయ సశర్త సిద్ధాంతం, లేకపోతే సశర్త అభ్యాస సశర్త ప్రతిక్రియ సిద్ధాంతం, హిందీలో ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకునే బదులు సింపుల్గా ఒకే ఒక పేరు ఇంగ్లీష్లో ఎస్ టైప్ థియరీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ టైప్ థియరీ. ఏమండి ఎస్ టైప్ థియరీ బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ కాదు, ఇక్కడ నేను ఎస్ఆర్ అని పెడుతున్నాను, ఇది కాదు. ఎస్ఆర్ వేరు కాదు, ఆర్ టైప్ అంటే కాదు, ఆర్ వేరు. సో ఎస్ టైప్ థియరీ. ఎస్ టైప్ థియరీ అంటే స్టిమ్యులస్ థియరీ. స్టిమ్యులస్ థియరీ అంటే ఎవరు? స్టిమ్యులస్ అంటే పావ్లోవ్. స్టిమ్యులస్ అంటే పావ్లోవ్, గుర్తుపెట్టుకో. స్టిమ్యులస్ థియరీ అంటే పావ్లోవ్ కాదండోయ్, పావ్లోవ్తో పాటు కుక్కను కూడా గుర్తుపెట్టుకో. దేనికి గుర్తుపెట్టుకుంటావు? పావ్లోవ్తో పాటు కుక్కను కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే పావ్లోవ్ స్టిమ్యులస్ థియరీలో ఎవరి మీద చేశారు అంటే ఒక కుక్క మీద ఆయన ప్రయోగాలు చేశారు. అంటే ఇక్కడ ఈయన చెప్పేది ఏంటి అంటే ఎస్ టైప్ థియరీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈయనని అనుసరించి, ఎవరిని అనుసరించి? ఇవాన్ పావ్లోవ్ని అనుసరించి స్టిమ్యులస్ ప్రాధాన్యత. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఖచ్చితంగా ఉద్దీపన అనేది ఉండాలి. స్టిమ్యులస్ మీన్ పని చేయడానికి ప్రేరేపించే ఒక కారకం అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, నోట్లో నీరు ఊరింది అంటే మామిడి పండు కారణం కదా. ఇక్కడ మామిడి పండే కదా స్టిమ్యులస్. ఇట్లాగా ఉద్దీపన ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఈయన సిద్ధాంతాన్ని ఉద్దీపన సిద్ధాంతమని, శాస్త్రీయ సశర్త సిద్ధాంతమని, సశర్త అభ్యాస సిద్ధాంతమని, సాంప్రదాయిక పారంపరిక సిద్ధాంతాన్ని, ప్రతిక్రియా సిద్ధాంతాన్ని, స్టిమ్యులస్ థియరీ అని అంటం అనేది జరుగుతుంది. ఇవాన్ పావ్లోవ్ రూసో దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఈయన కుక్కలపైన ప్రయోగాలు చేశారు. ఈయనకి కుక్కలపైన ప్రయోగాలు చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ దొరికింది. ఇవాన్ పావ్లోవ్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి రష్యాకు ఆపోజిట్గా స్టిమ్యులస్ మీద వర్క్ చేశాడు. ఇలా గుర్తుపెట్టుకో. రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి ఆర్ కాదు, రెస్పాండ్ కాదు. రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి స్టిమ్యులస్ टाइप थ्योरी। इवान पावलोव सशर्त जिनके अर्थ नहीं होते उनका अर्थ क्रिएट करना, వేటికైతే అర్థాలు ఉండవో వాటిని అర్థాలని ఆపాదించడమే ఈ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత. చూద్దాం. लोगों और वस्तुओं का नामकरण, लोगों और वस्तुओं का नामकरण करना, పేర్లు పెట్టడం, అలాగే
शर्त यह है कि उत्तेजना के लिए एक अभूतपूर्व प्रस्तुत प्रतिक्रिया व्यक्त करता है। ఈయన ఈయన డ్రైవర్ చెప్పాడనమాట. ఈయన సిద్ధాంతంలో షరత్ ఏంటి? ఉద్దీపన కారణంగా అనుకోని ఒక పని చేసేస్తాడు. అనుకోని, ఎక్స్పెక్ట్ చేయని, ఎదురుగుండా పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో 5 ఉన్నాయి, సింగిల్ డిజిట్లో కొట్టాలి ర్యాంకు. ఆ సింగిల్ డిజిట్ ర్యాంక్ కావాలి అంటే ఆ 10 పోస్టులో ఓపెన్లో ఉండే 5 పోస్టులో ఒక పోస్ట్ నాది అని చెప్పి ఆ పోస్టుల గురించి, ఆ పోస్టులే మనకి ఉద్దీపన, మనలో వచ్చిన రెస్పాండు, ప్రిపరేషన్. మామూలుగా చేసామా? లేదు. ఆ పోస్టులను చూడంగానే ప్రిపరేషన్. ఇది అంటే మనలో వచ్చిన ప్రిపరేషన్కి, అకస్మాత్తుగా వచ్చిన ప్రిపరేషన్కి కారణము పోస్టులు లేదా నోటిఫికేషన్. సో ఇలాగా ఈయన मुख्य सिद्धांतम उत्तेजना, उद्दीपना, स्टिम्युलस. एक व्यक्ति जिसने अनुभव में चीज़ों के परस्पर क्रिया के कारण एक समय में पूरी तरह से एक विषय का अनुभव किया, दूसरी बार प्रतिक्रिया दिखाते हुए उसने विषय को पूरी तरह से अनुभव करने से पहले ही कर देता है. ఒక వ్యక్తి ఒక విషయాన్ని నేర్చుకున్నాడు, ఒక పిల్లవాడు ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. ఆ విషయం ఏంటి? రోజు టీచర్ ఒకరోజు బయటున్న బ్లాక్ బోర్డ్ని లేదా నోటీస్ బోర్డ్ని హెచ్ఎం రూమ్లో పెట్టాడు. పిల్లవాడు అబ్జర్వ్ చేశాడు. రెండో రోజు టీచరు బయటున్న నోటీస్ బోర్డ్ని హెచ్ఎం రూమ్లో పెట్టాడు. పిల్లవాడు అబ్జర్వ్ చేశాడు. అవ్వో, ఒకరోజు అరే నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, ఆ నోటీస్ బోర్డు లోపల పెట్టారా అని చెప్పి టీచరు క్యాజువల్గా చెప్పాడు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చూశాడు కదా, అంతే. ఆయన చెప్పడం పూర్తి కాకముందే నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయాడు, నోటీస్ బోర్డు తీసాడు, హెచ్ఎం రూమ్కి వచ్చేసాడు. అంటే ఇక్కడ ఏంటి? ఒకసారి అనుభవించిన విషయాన్ని, ఆ విషయాన్ని చేసేటప్పుడు పూర్తిగా మొదటిసారి అనుభవాన్నే వాడేయడం అనేది జరుగుతుంది. అదే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య कारकम. చూడు, दोपहर के भोजन के लिए जाने का अनुभव. जब छात्रावास में एक छात्र घंटी की आवाज़ सुनता है तो वह घर पर भी मंदिर की घंटी की आवाज़ सुनकर थाली पकड़कर जैसा होता है. చూడు, దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ. ఒక విద్యార్థి హాస్టల్లో ఉన్నాడు. రోజు గంట కొట్టంగానే ప్లేట్ తీసేసుకోవడం అలవాటు. రోజు గంట కొట్టంగానే ప్లేట్ తీసేసుకుంటున్న అనుభవము ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికాడ సేమ్ అటువంటి బెల్లే పక్కన గుడి ఉంటే అక్కడ మోగింది, అంతే. ఈడు ఇమీడియట్గా వెళ్ళిపోయాడు ప్లేట్ దగ్గరికి అనుకోకుండా. తర్వాత ముందు ప్లేట్ పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే బెల్ల మోగంగానే ప్లేట్ పట్టుకోవడం ఆడికి అన్వాయితీ. ఇదే ఇక్కడ ఈ సిద్ధాంతం చెప్పే మేజర్ ట్రిప్పు. దీనినే ఈయన దేని మీద చూపించాడు? ఒక కుక్క మీద ప్రజెంటేషన్ చేసి చూపించాడు. ఇంకొక ఉదాహరణ చూడండి. एक बच्चा था जिसने सोचा था कि इंजेक्शन एक खिलौना है. जब वो पहली बार डॉक्टर के पास गया तो इंजेक्शन लगाने के बाद दूसरी बार डॉक्टर के हाथ में इंजेक्शन देखकर रोना आ गया. ఒకసారి అప్పుడు దాకా ఇంజెక్షన్ అంటే అప్పుడు దాకా పిల్లవాడు ఏమనుకున్నాడు? ఆట వస్తువు అనుకుని ఆడుకోవడం మొదలెట్టాడు. మొట్టమొదటిసారి డాక్టర్ చేతుల మీదుగా ఇంజెక్షన్ పడింది ఆడికి, అంతే. తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ని చూడంగానే, డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడంగానే వీడు ఏడవడం మొదలు పెట్టడం అనేది జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటి? గతంలో జరిగిన ఒక పని అనుభవము, మరలా ఆ పని అదే విధంగా జరుగుతుంది అనడానికి ఇక్కడ కారకాలు, ఇక్కడ విషయాలు. దీనిని పావలోవ్ సిద్ధాంతపరంగా ఒక థియరీ పరంగా పావలోవ్ ప్రయోగంలో నిరూపించి, ఆ ప్రయోగం వల్ల
లాభాలు ఏంటి అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే ఉద్దీపన వల్ల పావ్లోవ్ థియరీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, ముందు థియరీ చూడండి, ఆ తర్వాత థియరీకి సంబంధించిన నియమాలు చూడండి. థియరీ ఏంటి అసలు? పావ్లోవ్ సిద్ధాంతం అంటే ఏంటి? సైకాలజీ తెలిసిన వాళ్ళందరికీ తెలిసిందే. పావ్లోవ్ ఒక కుక్క మీద ప్రయోగం చేశాడు, రోజు గంట కొట్టి ఆహారం పెట్టేవాడు. సరే అవన్నీ వదిలేసే, ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్గా చెప్తాను. నీకేమీ తెలియాల్సిన అవసరం లేదు, నీకేమీ తెలియదు, నేను చెప్తాను చూడు. పావ్లోవ్ ప్రయోగం మొత్తము 3 స్టేజెస్లో జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. स्टेज 1, स्टेज 2, स्टेज 3. जबकि स्टेज 1 ఏంటి, ప్రయోగ से पहले. స్టేజ్ 2 ఏంటి, ప్రయోగం జరిగేటప్పుడు. స్టేజ్ 3 ఏంటి, ప్రయోగం తర్వాత. ఇప్పుడు ప్రయోగం ముందు స్టేజ్ 1లో జరిగిన అంశాలు ఏంటో చూద్దాం. खाना लार प्राकृतिक संरचित प्रोत्साहन उद्दीपन. लार ప్రాకృతిక ప్రతిబంధనాత్మక ప్రతిక్రియ. అంటే ఇక్కడ ఖానా అంటే ప్రతిరోజు పావ్లోవ్ ఏం చేశాడు అంటే ఒక కుక్కని ఒక స్టాండ్లో ఒక కుక్కని ఏర్పాటు చేసి ఆ కుక్కకి రోజు ఫుడ్ అందిస్తున్నాడు. యాక్చువల్గా ఫుడ్ చూడంగానే జనరల్గా కుక్క నోట్లో లాలాజలం వస్తుంది. ఆ నోట్లో లాలాజలం వస్తుందా రావట్లేదా అని చెప్పి కుక్కకి లోపల కంఠంలో నుంచి వైర్ పెట్టి బయట ఒక గిన్నెలో ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంట్లో లార్ ప్రవాహ అనేది ఉందా లేదా కుక్కలో తెలుస్తుంది. ఇక్కడ ప్రయోగం ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్రతిరోజు అన్నం తేగానే, అన్నం పెట్టంగానే, అన్నం చూడంగానే కుక్కకి ఆ లార్ అంటే లాలాజలం అనేది వచ్చింది. స్టేజ్ 1 అన్నము లాలాజలం. అన్నం పెట్టడం అనేది జనరలే కదా, క్యాజువలే, న్యాచురలే అది. సో నేచురల్ ఏంటది, స్టెమ్యులస్. ఈ నేచురల్ స్టెమ్యులస్ని ఇంకొక పేరుగా చెప్పచ్చు. ఏంటది, అన్కండిషనల్ స్టెమ్యులస్. అక్కడ కండిషన్ ఏమీ లేదు. కుక్కకి అన్నం పెట్టడం అదేం కండిషన్ కాదు. అన్నం అనేది నేచురల్. ఎవరికైనా సరే అన్నం చూడంగానే లాలాజలం, మంచి బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు, లాలాజలం ప్రవహిస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇది నేచురల్ స్టెమ్యులస్ అంటే ఉద్దీపన. ఎవరికి, కుక్కకి. ప్రతిస్పందన ఏంటి, నేచురల్ రెస్పాండ్ ఏంటి, లార్ అంటే లాలాజలం. ఇది కూడా అన్కండిషన్ ఫుడ్కి చూడు, అన్కండిషన్ స్టెమ్యులస్కి అన్కండిషన్ లార్. స్టెమ్యులస్ అన్కండిషన్ అయినప్పుడు లార్ కూడా అన్కండిషనే. అయితే స్టెమ్యులస్ కండిషన్ ఎప్పుడు అవుతుంది, నేను రోజు అన్నం పెడితే కుక్క లాలాజలం స్రవించడంలో ఇది న్యాచురలే, ఇది జనరల్గా జరిగేదే, ప్రకృతిపరమైన అంశాలే ఇవి. అయితే జబ్ ప్రయోగ్ కే బీచ్ మే స్టేజ్ 2 కుక్కకి కొన్ని రోజులు ఏం చేశాను అంటే ఫుడ్ పెట్టడానికి ముందు ఎగ్జాక్ట్లీ టంగ్ అని గంట మోగించడం, ఫుడ్ని తీసుకెళ్ళి పెట్టడం, గంట మోగించడం, బెల్ కొట్టడం, ఫుడ్ పెట్టడం, బెల్ కొట్టడం, ఫుడ్ పెట్టడం. ఇక్కడ ఏమైపోయింది, బెల్ అనేది ఒక కండిషన్ స్టెమ్యులస్ అయిపోయింది. కుక్కకి బెల్ అనేది ఒక కండిషన్ అయిపోయింది. అంటే బెల్ మోగింది అంటే ఫుడ్ వస్తుంది అనే ఆలోచనకి వెళ్ళిపోయింది కుక్క. అంతే, ఒకసారిగా బెల్ మోగించాడు, అన్నం పెట్టకముందే కుక్క నోట్లో లాలాజలం అనేది వచ్చింది. ఇప్పుడు చూసావా, బెల్ కొట్టించాడు కదా, బెల్లో
అన్నేచురల్ ఏమో ప్రకృతిక అంటే నేచురల్ కండిషన్ పెట్టింది, ఇది ప్రకృతి కాదు. ఇక్కడ పావులో ప్రజెంట్ చేసిన కండిషన్ ఏంటది? గంట. అట్లానే ఈ గంట తర్వాత ఈ ఆహారం అనేది ఏంటి? ఆహారం మామూలే కదా, అన్కండిషన్ లేదా నేచురల్, సో ప్రకృతిపరమైంది. సో ఇక్కడ ఎందుకు ఇంత వివరణ చెప్తున్నాను అంటే పావ్లోవ్ ప్రయోగాన్ని అనుసరించి స్టేజ్ 2లో ఆహారం అనేది ఏ రకమైన ఉద్దీపన అని చెప్పి అడుగుతాడు రేపు. నేచురల్ స్టిమ్యులస్ అనాలి నువ్వు. అలాగే స్టేజ్ 2లో గంట అనేది ఏ రకమైన ఉద్దీపన అంటాడు? కండిషనల్ అనాలి, లేదా దానికి ఇంకొక పేరు అన్నేచురల్ అనాలి. ఆహారం అనేది నేచురల్ స్టిమ్యులస్ లేదా అన్కండిషనల్ స్టిమ్యులస్. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఈ రెండు పెడుతున్నప్పుడు లాలాజలం స్రవిస్తుంది. అన్కండిషనల్ రెస్పాన్స్ ప్రాకృతిక పరమైందే. భోజనం పెడుతున్నాడు ఇంకా అంటే నేచర్ ఉంది, ఇక్కడ నేచురల్ స్టిమ్యులస్ ఉంది కాబట్టి ఇది లార్ అనేది నేచురలే. ప్రయోగం అంతా అయిపోయింది కదా, లాస్ట్లో ఏం చేశాడు? ఇప్పుడు గంట మాత్రమే కొట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? గంట మాత్రమే కొట్టాడు, ఫుడ్ పెట్లా. చెప్పాను కదా, గంట మాత్రమే కొట్టాడు, ఫుడ్ పెట్లా. ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అది కండిషనల్ రెస్పాండ్ అవుతుంది. అన్నం వస్తుంది అనుకుంది ఇది ఎవరు? కుక్క. కానీ ఇక్కడ కాన్సెప్ట్ కృత్రిమ ప్రతిక్రియ. కృత్రిమ ప్రతిక్రియ దేని ద్వారాగా? గంట ద్వారాగా. సో స్టేజ్ 1లో అన్నము లాలాజలం, ఇది నేచురలే. స్టేజ్ 2లో కండిషన్ పెట్టాడు. ఇప్పుడు పావ్లోవ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే అన్నం పెడితే లాలాజలం అనేది ప్రతిక్రియ స్రవిస్తుంది కదా, గంట కొడితే లాలాజలం స్రవించాలి. ఇది కాన్సెప్ట్. థియరీకి ముందు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని రప్పిస్తున్నాడు. ముందు అన్నం పెట్టి లాలాజలాన్ని స్రవింపజేసి, తర్వాత గంట కొట్టి లాలాజలం పెట్టి, గంట కొట్టి అన్నం పెట్టి లాలాజలం. సో ఇక్కడ ఒకటే, స్టేజ్ 1 అన్నము లాలాజలం, స్టేజ్ 2 గంట అన్నం లాలాజలం, గంట అన్నం లాలాజలం, స్టేజ్ 3 గంట లాలాజలం, గంట లాలాజలం. కండిషనల్ స్టిమ్యులస్ గంట, కండిషన్ లాలాజలం అప్పుడు అన్నం పెట్టకుండానే వచ్చింది. సో ఇది మరి ఈ పావ్లోవ్ థియరీ. స్టేజ్ 1లో ఫుడ్కి రెస్పాండ్ అయ్యింది కుక్క. స్టేజ్ 2లో బెల్కి ఫుడ్కి రెస్పాండ్ అయ్యే విధంగా పావ్లోవ్ చేశాడు. స్టేజ్ 3లో బెల్కే రెస్పాండ్ అయ్యింది కుక్క. ఇది మెయిన్ కాన్సెప్ట్. కుక్కలో ఉండే ప్రతిక్రియ లార్ అంటే ఇక్కడ లాలాజలం స్రవించడం. అన్కండిషనల్గా ఉన్న ఒక లార్ని దేంట్లోకి మార్చాడు? కండిషన్లోకి మార్చాడు. ఎవరు? పావ్లోవ్ సిద్ధాంతాన్ని అనుసరించి. అన్కండిషన్ ఏ స్టేజ్లో? స్టేజ్ 1లో. కండిషనల్ ప్రతిక్రియ ఏ స్టేజ్లో? స్టేజ్ 3లో. స్టేజ్ 2లో ఏం జరిగింది? స్టేజ్ 2లో కండిషన్ ఏంటి? బెల్లో, అంతేగాని లార్ కాదు, ఆహార్ కాదు. ఆహార్ న్యాచురలే, లార్ న్యాచురలే. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టేజ్ 1లో ఆహారు న్యాచురలే, లారు న్యాచురల్లే. స్టేజ్ 2లో ఆహారు న్యాచురల్లే, లారు న్యాచురల్లే. న్యాచురల్ అంటే అన్కండిషనల్లే. ఓకే, రెస్పాండు స్టిమ్యులస్. స్టేజ్ 3లో ఏదైతే రెస్పాండ్ వచ్చిందో అది అన్నాన్ని చూసి రాలా, బెల్లుని చూసి వచ్చింది. ఇది థియరీ మొత్తం మీద. తర్వాత ఈ థియరీకి సంబంధించిన నియమాలు, మరి సిద్ధాంతికే నియమాలు అనేవి తర్వాత మనము ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.